హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ అనుకున్నట్టుగా మా వినాయక చవితి అయితే ఈసారి ఫ్యామిలీ ఆఫ్ 4 లాగా సెలబ్రేట్ చేసుకున్నాం విత్ జోహి అండ్ రియో. ఈ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ లాగానే అత్త వాళ్ళ ఊర్లో ఉండి సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొంచెం హడావిడి, ఎందుకంటే ఆ రోజే మా సైడు పుట్టకు పాలు కూడా పోస్తారు. అందువల్ల మేము మార్నింగ్ ఇంకా మా అత్తయ్య అన్ని అరేంజ్మెంట్స్ చేసి, మా అత్తయ్య ఆల్మోస్ట్ అన్ని పనులు 99% అన్ని పనులు చేసేస్తారు. ఓన్లీ ఖాళీ మేము పాపను రెడీ చేసుకోవడం, నేను రెడీ చేయడము. పిండి వంటలు అన్నీ తయారు చేసి పెట్టేసింది. వినాయకుడి దగ్గరికి, అలాగే పుట్ట దగ్గరికి పాలు పోయడానికి అన్నీ అరేంజ్ చేసేసింది. సో మేము రెడీ అయిపోయి తర్వాత ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మకి పూజ చేసేసి అన్ని ప్రసాదాలు సమర్పించేసి అలాగే మేము పుట్ట దగ్గర పాలు పోయడానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళందరూ అయ్యేపాటికి మేము ఇంటికి తిరిగి వచ్చి తర్వాత ఫుడ్ తినేసి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్కి మళ్ళీ ప్లాన్ చేసామన్నమాట. జోహి దగ్గర నుంచి నిమజ్జనం చేయించాలి ఇయర్ అని. ఇంటి దగ్గరే కొంచెం తనకు కూడా కొంచెం ఎంటర్టైన్ లాగా ఉంటుంది కదా, ఏం చేస్తారు ఏంటి అనేది ఎగ్జైట్మెంట్ అంతా. సో మళ్ళీ ఇంటి దగ్గర ఎందుకులే, మళ్ళీ చేను దగ్గర వాటర్ ఉన్నాయి కదా అని చెప్పి చేను దగ్గరికి అయితే తీసుకెళ్ళాం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. జోహి అయితే ఏదో టాయ్ అనుకొని మంచిగా ఆడుకుంటుంది దాంతో. గణేషుణ్ణి మంచిగా హ్యాపీగా అయితే నిమజ్జనం చేశాము వినాయకుడిని. గ్రీనరీలో న్యాచురల్గా ఏ హడావిడి లేకుండా పీస్ఫుల్గా జోహి ఏదో టాయ్ అనుకుంటూ ఆడుకుంటూ చాలా బాగా అనిపించింది మాకు. ఫస్ట్ టైం నేను ఇలా చేను దగ్గర మేము ఎంజాయ్ చేయడం అయితే నాకు కూడా ఇది ఫస్ట్ టైం లాగా అనిపించింది, జోహికే కాదు. తర్వాత డేలో మేము ఇలా కొన్ని పిక్స్ అయితే దిగాము విత్ మా అత్తయ్య. ఇది ఇయర్ మా వినాయక చవితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.